హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని సురేష్ అల్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా టమాటో ఎగ్ కర్రీని అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. వీటికి కావాల్సిన టమాటోలు, ఆనియన్స్, కొంచెం తెల్లుల్లి, అలాగే కొంచెం కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, కొంచెం మసాలా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఒక 5 ఎగ్స్ అయితే నేనైతే ఉడకపెట్టుకుంటున్నాను. దీన్ని సపరేట్గా ఉడకపెడుతున్నాను ఫ్రెండ్స్. ముందుగా 3 ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను చిన్న ముక్కలుగా. మీకు ఇష్టం ఉంటే నిలువుగా అయినా కోసుకోవచ్చు. అలాగే టమాటాలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు కట్ చేసుకోవచ్చు. నాకు అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే చాలా ఇష్టం. ఇంకా ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక బాండీ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ని అయితే వేసుకోవాలి. సరిపడినంత ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ ఈ హీట్ ఎక్కిందా లేదా చూసుకొని ఒకసారి హీట్ ఎక్కినాక అందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలని అయితే వేసుకోవాలి. నేనైతే ఆవాలని ఎక్కువగానే వేసుకుంటాను, నాకు ఇష్టం. ఆవాలు, జీలకర్ర చిటపట అయ్యేంత వరకు వేసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ వేసుకొని దాంట్లో దంచి పెట్టుకున్న తెల్లుల్లి, అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. తెల్లుల్లిని అయితే కొంచెం దంచిపెట్టి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఆనియన్స్ మగ్గడం కోసం కొంచెం సాల్ట్ని అయితే వేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ చూద్దాం. ఎగ్స్ అయితే ఉడికిపోయావి, దీన్ని పక్కన తీసి పెట్టుకుందాం. చల్లారాక ఎగ్స్ని అయితే ఒలుచుకోవాలి. ఆనియన్స్ అయితే ఒకసారి మగ్గిందా లేదా చూద్దాం రండి ఫ్రెండ్స్. ఆనియన్స్ చూడండి ఎంత మంచిగా మగ్గిపోయావి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఇలా తొందరగా మగ్గుతాయి. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ ఇది ఒక చిన్న టిప్. ఆనియన్స్ వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా వేగుతుంది. అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా వేసుకోవాలి. టమాటాలు కూడా కొంచెం కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. టమాటాలో కూడా ఇంకా కర్రీకి సరిపడినంత సాల్ట్ని అయితే వేసుకోవాలి. నేను ఇప్పుడే వేసుకుంటాను, ఎందుకంటే నాకు అబ్జా తెలుస్తుంది కాబట్టి నేను వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కర్రీకి సరిపడినంత సాల్ట్ని అయితే వేసుకున్నాను. మీరు ఇంకా టేస్ట్ని చూసి ఇంకా ఎక్కువైతే వేసుకోవద్దు ఫ్రెండ్స్. మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇంకా ఎగ్స్ని అయితే నేను ఒలుచుకొని పక్కన పెట్టుకున్నాను. 5 ఎగ్స్ని అయితే ఈ బాండీ కొంచెం హీట్ ఎక్కేంత వరకు చూసి దాంట్లో కొంచెం ఎగ్స్ని డీప్ ఫ్రై చేయాలి కొంచెం ఆయిల్లో. కడాయి హీట్ ఎక్కిపోయింది ఫ్రెండ్స్. అందులో ఆయిల్ సరిపడినంత వేసుకోవాలి. చాలామంది ఎగ్స్ని అయితే ఆయిల్లో ఫ్రై చేయరు ఫ్రెండ్స్. మేమైతే చాలా ఫ్రై చేస్తాము. అలా చేస్తేనే నాకు ఇష్టం. చాలామందికి అలా ఇష్టం, కొంతమందికి ఇలా ఇష్టం. కానీ ఎగ్స్ ఫ్రై చేసి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే కర్రీలో కొందరు వేసేస్తారు, అలా నాకు నచ్చదు. వాళ్ళు వేసుకుంటారు ఫ్రెండ్స్. ఇంకా ఆయిల్లో కొంచెం పసుపు వేసుకోవాలి, ఎందుకంటే ఎగ్స్ కలర్ఫుల్గా ఉంటాయి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఎగ్స్ అనేవి సైడ్ కొంచెం కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఈ ఫ్లేవర్ అరోమా మొత్తం వెళ్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఆయిల్ హీట్ ఎక్కినాక వేస్తేనే ఎగ్స్ బాగా ఫ్రై అవుతాయి. హీట్ ఎక్కకుండా వేయడం వల్ల ఎగ్స్ కలర్ఫుల్గా రావు. అలాగే పొరలుగా మీద తొక్కలు వేరేగా మాడినట్టు ఉంటుంది. అలా ఉండటం వల్ల బాగుంటుంది ఫ్రెండ్స్. నాకైతే అలా వేగటం వల్ల చాలా ఇష్టం. అక్కడ చూపిస్తున్న విధంగా అలా కొంచెం తొక్క అనేది అలా రావాలి. ఎగ్ మొత్తం అలా వేగితే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ఫ్రై చేయద్దు మీరు కూడా. ఆయిల్ ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఇంకా చూడండి, ఎగ్ అయితే చాలా మంచిగా ఫ్రై అయిపోయింది. మా స్కూళ్ళలో కూడా ఇలానే వేపేసి ఇచ్చేవాళ్ళు ఫ్రెండ్స్. మేమైతే అన్నంలో కలుపుకొని తినేవాళ్ళం. చాలా బాగుంటుంది. ఇంకా ఎగ్స్ అయితే వేగిపోయాయి కదా, అందులో కొంచెం లైట్గా కారం కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఆ ఎగ్స్ అనేవి సైడ్ కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఎవరైనా ఇలా చేయకపోతే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా టమాటాలు కూడా కొంచెం మగ్గిపోయావి. ఇంకొక 5 మినిట్స్ ఉంటే టమాటాలు మగ్గిపోతాయి. టమాటాలు అనేవి హైబ్రిడ్ కాబట్టి తొందరగా ఉడికినట్టు అనిపించదు ఫ్రెండ్స్. ఇంట్లో ఇలా ఆలు స్మాషర్ ఉంటే టమాటోని ఒకసారి అలా ప్రెస్ చేస్తే తొందరగా మగ్గుతుంది ఫ్రెండ్స్. నాకైతే తొందరగా మగ్గాలంటే నేను ఇలానే చేస్తా, క్విక్గా అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్.
అలా స్మాష్ చేయడం వల్ల చూడండి టమోటా అయితే ఎంత నీట్గా ఉడికినట్టు అయ్యింది కదా. ఒకసారి అలా కలిపెట్టుకొని అలా కలిపెట్టుకొని చూడండి ఆయిల్ మీదకి తేలేంత వరకు చూసేసి ఇంకా అందులో తగినంత పసుపు తగినంత కారం వేసుకొని ఇంకా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. ఉప్పు కారం వేసాం కదా, ఇంకా అందులో 4 గుడ్లను అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. 5 అని చెప్పాను కదా, నేను ఒకటే నాకు అలా ఫ్రై చేసా కదా ఇష్టమని నేను ఒకటి తినేసాను ఫ్రెండ్స్. అలా ఎగ్స్ని కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎగ్స్ కూడా ఆ ఉప్పు కారం నీట్గా పడుతుంది కదా. ఇంకా ఎగ్స్ అయితే ఆయిల్ మీదకి తేలింది కదా, అందులో కొంచెం లైట్గా వాటర్ని అయితే వేసుకోవాలి. వాటర్ని వేసుకొని ఒక 5-10 మినిట్స్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా కర్రీ అయిపోతుంది ఫ్రెండ్స్. అది కూడా చూడండి చాలా దగ్గరగా అయిపోయింది కదా. ఇంకా మీకు ఇంకా దగ్గరికి కావాలంటే ఇంకొంచెం 5 మినిట్స్ పెట్టుకున్న ఫ్రెండ్స్. అందులో కొంచెం లైట్గా వేసాను అంతవరకే. కొంచెం లైట్గా చికెన్ మసాలా అలాగే గరం మసాలా కొంచెం వేసాను ఫ్రెండ్స్, కొంచెం స్మెల్ కోసం. అవి వేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మనం తెల్లుల్లి చెదగొట్టి వేసాం కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా కర్రీ అయితే అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇంకా నా వాయిస్ ఓవర్ నచ్చకపోయినా అడ్జస్ట్ అవ్వట్లేదు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.